దీని ద్వారా మీకేమి లాభం జరిగినట్టు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పట్ల, ఇక్కడ నుంచి మీరు ఒక ముఖ్యమంత్రిని పంపించడం పట్ల? ఇది మన మెదక్ జిల్లా సీఎం కాన్సెన్స్ గజ్వేల్లో ఇక్కడ ఉన్న అభివృద్ధి గజ్వేల్ కాన్సెన్స్ కాదు, వేరే రాష్ట్రాలు ఎక్కడన్నా లేదు. ఇది మాల్డ్ అంటే ఒక రికార్డు అయినా, ఇప్పుడు ఢిల్లీకి పోయినా గల్లీకి మన ఢిల్లీకి పోయినా తల్లి కొడుకే అంటారు, కానీ మేము ఎక్కడ పోయినా అని మాకు ఇక గుర్తింపు అనేది ఉంది. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పోయినా మాకు గుర్తింపు ఉంది. గజ్వేల్ అనేది ఇమ్మీడియట్గా గుర్తుపడతారు, బాబు ఏ ఊరు బాబు అంటారు. హైదరాబాద్ అంటే గుర్తుపడతారు, గజ్వేల్ అంటే అది మాకు కేసీఆర్ సార్ మాకు ఇక్కడ ముఖ్యమంత్రి మాకు ఉండడం నిజంగా మాకు అదృష్టం అనుకుంటున్నాము. కానీ మాకు ఏంటంటే ఈ ప్రతి డబుల్ బెడ్రూమ్లు కానీ ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ హాస్పిటల్ సంబంధించి కానీ ఇప్పుడు నిమిషానికి 60 సెకండ్లలో అయిపోతున్నాయి. కానీ ఇదొకటి ఏంటంటే ఇప్పుడు దానికి సమస్య అనేది ఇప్పుడు రోడ్లు కానీ చూడండి, రోడ్లు కానీ ఏది కానీ మొత్తం తూప్రానికి సంబంధించిన అన్ని చుట్టుపక్కల కానీ అన్ని డెవలప్మెంట్ ఉన్నాయి. ఇప్పుడైతే బాగుంది, ఇక్కడ వాతావరణం మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదిగా మా కేసీఆర్ సారే, ఎందుకంటే దీనికి భారీ మెజార్టీతో కేసీఆర్ సార్ గెలవబడుతుంది ఇక్కడ గజ్వేల్లో. ఎందుకంటే మంచి ఎంత మెజార్టీ రావచ్చు మీరు అనుకుంటారు? ఈసారి అయితే మేము అనుకుంటున్నాము 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోని అభివృద్ధి అనేది ఎక్కడ లేదు, అంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి ఎక్కడ లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఒక గుర్తింపు తెచ్చిండు మా కేసీఆర్ సార్. మా ఊరికి గుర్తింపు తెచ్చిండు. ఎందుకు గుర్తింపు తెచ్చిందంటే ఇప్పుడు మామూలుగా నేను మొన్న ఒక మహారాష్ట్ర పోయాను అండి, వాళ్ళు అడిగారు హిందీలో తుమారా కోన్సా గావా అన్నాడు. హైదరాబాద్ అంటే గుర్తుపడలే. హమారా గజ్వేల్ అన్నవారు గారే తుమారా కేసీఆర్ సార్ అనే మాట అన్నాడు. కానీ అది మాకు వచ్చుడు మాకు చాలా అదృష్టము. కానీ కేసీఆర్ సార్కి మేము ఉండడము, మాకు ఆయన ఉండడం మాకు చాలా గొప్ప వరం. ఇది ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, దేవుని దయ వలన టీఆర్ఎస్ బరాబరి వస్తుందని మేము భావిస్తున్నాము. ఆయన వలన మాకు మేము ఎన్ని ప్రతి ఒక్కటి మాకు సృష్టించిండు. రైతు బంధు కానీ దళిత బంధు కానీ అన్నీ సృష్టించండు, అన్నీ మాకు సృష్టించిండు. అన్నీ మాకు ప్రతి ఒక్క సౌకర్యం ఉంది మాకు కేసీఆర్ సార్ వచ్చిన నుంచి. ఇంతకు మొదలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలాంటిది లేవు. మాకు ఆనందం ఉన్నది. కేసీఆర్ సార్ దేవుని దయ వలన కేసీఆర్ సార్ కంపల్సరీ వస్తారని మాకు నమ్మకం ఉంది. నీతి నిజాయితీతోని మేము కూడా ఉంటున్నాము, ఆయన కూడా మాకు నమ్మకం. ఈసారి మీరు ఇంకా బంపర్ మెజార్టీతో గెలవాలంటే కేసీఆర్ సార్ మీరు ఈ పని చేయండి అని మీకు ఏదైనా కొరత ఉంటే ఆయన చెప్పాలనుకున్నారా? చెప్పండి. ఇట్లా ఇంకా ఈ ఒక్క పని కొరతుంది, ఇది కూడా చేసేయండి, మీరు బంపర్ మెజార్టీతో గెలుస్తారు, మేము ఇది అనుకుంటున్నాం అని మీరు కేసీఆర్ గారికి నేరుగా చెప్పాలనుకునేది చెప్పండి. ఇప్పుడు ఇది కొరత ఉంది, ఇది మాకు కాలేదు, మాకు ఎలాంటి కొరత ఏం లేదు, అసలు ఏ కొరత లేకుండా అన్నీ చేస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు. మాకు రోడ్లు చేస్తున్నాడు, మాకు రైతు బంధు ఇస్తున్నాడు, మాకు మళ్ళీ హాస్పిటల్కి ఇట్లా ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. మాకు 10 ఏళ్ళు అయింది రాష్ట్రం వచ్చి, 10 చెప్పండి. మాకు ప్రాబ్లం జరిగేది ఒకటి, మా కేసీఆర్ సారు రుణమాఫీ ఇస్తాడు, గది ఒక్కటి మాకు వెనకగా అయింది. ఒకటి రుణమాఫీ అయ్యేది ఉంది. ఆ దేవుని దయ వలన ఆయన గెలిచి అభివృద్ధిగా మంచిగా గెలిస్తే మాకు ఆ రుణమాఫీ కూడా వచ్చేస్తుంది. ఆ సమస్య రుణమాఫీ తీరిస్తే మీకు అయిపోతుంది. 3 సార్లు పరిపాలిస్తారు, అయిపోతుంది. మీరు ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నారు, రేపు కేటీఆర్ సీఎం అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? గొప్పగా ఫీల్ అవుతాం. అప్పుడు మీ నియోజకవర్గం సీఎం నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం అవుద్ది కదా? ఫీల్ అవుతాం మేము గొప్పగా ఫీల్ అవుతాం. కేటీఆర్ సార్ కూడా చేసినవి కూడా రుణమాఫీ చేస్తాయని అన్నాడు, రుణమాఫీ చేస్తా అంటాడు, ఖచ్చితంగా చేస్తాడని ఆమె నమ్మకం మాకు ఉన్నది. మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇక మా మనిషి అనుకుంటున్నాం, మా ఇంటి మనిషి అనుకుంటున్నాము, ఆయన చేస్తే సంతోషం మాకు. కేటీఆర్ రేపు సీఎం అయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఆయన మాకు మంచి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.